హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వరంగల్. ఈరోజు మనం వరంగల్కి రావడం జరిగింది. మనతో డిటిఎఫ్ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి గోవిందరావు. సో యాజ్ ఏ ప్రెసిడెంట్గా వారు ఏం మాట్లాడదలుచుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం. ఓకే సార్, మరి మన తెలంగాణలో 50+ సంఘాలు ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నిజానికి ఉపాధ్యాయ సంఘాలు చాలా ఉన్నాయని గత ప్రభుత్వము ఉపాధ్యాయులను బ్లేమ్ చేసే ప్రయత్నం జరిగింది. నిజానికి 50 పైచిలుకు సంఘాలు ఉన్నప్పటికీ ప్రధానమైన సంఘాలు 3 జాకులుగా కేంద్రీకరించబడ్డవి. అందులో డిటిఎఫ్ యుఎస్పిసిలో భాగస్వామ్య సంఘంగా ఉంది. సంఘాల అనేక సమస్యలు పేరుకపోవడం వల్ల ఆయా సంఘాలు ఉనికిలోకి రావడం జరిగింది. సమస్యలు కనుక పరిష్కరించినట్లయితే ఆ సంఘాలు కూడా అంతర్ధానమయ్యే అవకాశం ఉంది. సార్, యాక్చువల్లీ ఈ సంఘాల వల్ల న్యాయం జరుగుతుంది అంటున్నారా? సంఘాల వల్ల ఉపాధ్యాయులకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. గతంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో సంఘాలు గణనీయంగా కృషి చేసినవి. తద్వారా మాత్రమే ఇప్పుడు పొందుతున్న ప్రయోజనాలన్నీ పొందడం జరుగుతూ ఉంది. మీరు న్యూస్ ఛానల్లో రిపోర్టర్స్గా చేయాలనుకుంటున్నారా, లేదా కెమెరామ్యాన్గా పనిచేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకండి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల వారీగా రిపోర్టర్స్ అండ్ కెమెరామ్యాన్స్ కావాలను. సో లేట్ చేయకండి, బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ని సంప్రదించండి. కాల్ మీ ఆన్ 8500385220. సార్, యాక్చువల్గా మీ డిటిఎఫ్లో అవార్డ్స్ ఏమైనా ఇస్తారా? డిటిఎఫ్ అవార్డులు ఇవ్వడం కానీ అవార్డులు తీసుకోవడం కానీ సూత్రరీత్యా అంగీకరించదు. ఒక ఉపాధ్యాయునికి నిజమైన అవార్డు తాను పాఠశాలలో పనిచేస్తున్నటువంటి విద్యార్థుల నుండి మాత్రమే జరుగుతుంది. కానీ ప్రస్తుతము అవార్డుల తతంగం చూసినట్లయితే అనేక అవార్డులు పైరవులకు చిరునామాగా మారిపోయినవి. ఓకే సార్, యాక్చువల్లీ మీ ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? నిజానికి ఉపాధ్యాయులకు సమస్యలంటే ఒక హెచ్జిటి ఉపాధ్యాయునిగా నియామకమైనటువంటి ఉపాధ్యాయుడు 30 సంవత్సరాల సర్వీస్ చేసి మళ్ళీ హెచ్జిటిగానే రిటైర్ అవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఇతర విభాగాలలో ఎక్కడా లేదు. దీనికి అంతటికి కారణము ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోవడమే. సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఖాళీగా ఉన్నటువంటి పర్యవేక్షణ పోస్టులన్నీ భర్తీ చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సార్, గత పాలన ఇప్పటి పాలన పైన మీ అభిప్రాయం ఏమిటి? గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన పాలనలో విద్యారంగము పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. విద్యారంగాన్ని మీద కనీసము ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలేదు. కాబట్టి విద్యారంగ సమస్యలన్నీ పేరుకపోవడం జరిగింది. ఇక ప్రస్తుత ప్రభుత్వానికి కనుక వచ్చినట్లయితే ఇది అధికారంలోకి వచ్చి కేవలము అతి స్వల్ప కాలమైంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు సమస్యలు పరిష్కరిస్తారని హామీ పడి ఉన్నారు. సమస్యలు పరిష్కరిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఓకే సార్, ఎలాంటి గవర్నమెంట్ వచ్చినా కూడా మీలాంటి సంఘాలని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? నిజానికి ఏ ప్రభుత్వమైనా తమ యొక్క విధానాలను ప్రశ్నించేటువంటి సంఘాలను ఎంకరేజ్ చేయవు. చరిత్రను కనుక పరిశీలించినట్లయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంఘాలను ప్రభుత్వము ఎంకరేజ్ చేయకుండా వారికి సపోర్ట్ చేసేటువంటి సంఘాలను మాత్రమే ఎంకరేజ్ చేయడం జరిగింది. ఓకే సార్, ఉన్న 50+ సంఘాల్లో మీ సంఘం పెద్దది అనుకుంటున్నారా, చిన్నది అనుకుంటున్నారా? నిజానికి ఒక ఉపాధ్యాయ సంఘము పెద్దదా చిన్నదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అది ఉపాధ్యాయ సంఖ్యను బట్టి కాకుండా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఆ సంఘం తీసుకునేటువంటి ఉద్యమ కార్యాచరణ పోరాటాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా చూసినట్లయితే డిటిఎఫ్ను పెద్ద సంఘంగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, మీరు ఒక గవర్నమెంట్ టీచర్ కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇప్పుడు ఒక పిల్లవాడు చెడు మార్గంలో వెళ్తున్నాడంటే ఆ కారణానికి మీరా, లేకపోతే వారి తల్లిదండ్రులా? ఒక పిల్లవాడు సన్మార్గంలో వెళ్ళాలన్నా చెడిపోవాలన్నా చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒకప్పుడు విద్యార్థికి
గురువే రోల్ మోడల్గా ఉండింది. కానీ ప్రస్తుతము విద్యార్థి మీద ఇటు సమాజం యొక్క ప్రభావము, అటు యొక్క మీడియా యొక్క ప్రభావము, ఉపాధ్యాయుల ప్రభావము బాగా పనిచేస్తూ ఉంది. కాబట్టి విద్యార్థి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా వీటన్నిటి యొక్క ఒక పాజిటివ్ మోటివేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్యార్థి పురోభివృద్ధిలోకి వెళ్తాడు. లేనట్లయితే చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సార్, యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీరు విద్యార్థులకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మేము డిటిఎఫ్గా విద్యార్థులకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పాఠశాలలో జరిగేటువంటి బోధనాభ్యసన ప్రక్రియలో చాలా చురుగ్గా పాల్గొనాలి. తద్వారా మంచి భవిష్యత్తు నిర్మించుకోవాల్సిందిగా చెప్పదలుచుకున్నాం. సార్, యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్గా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ముఖ్యంగా ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పదలుచుకున్నాను. అదే రకంగా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. తర్వాత పిల్లలకు మనకు ఇన్ టైంలో పుస్తకాలు అందే విధంగా చేయాలి. యూనిఫామ్స్ కూడా ఇన్ టైంలో అందే విధంగా చేయాలి. ఇది అంతే నేను చెప్తాను. మధ్యాహ్న భోజన వర్కర్లకు కూడా వెంటనే వాళ్ళకు ఇవ్వాల్సిన నిధులు బిల్లులు అందే విధంగా చేయాలి. ఓకే సార్. సో యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీరు ఏమైనా గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నారా? మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా కోరేది ఏమంటే, అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ను పరిష్కరించాలని, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతి నెల వెంటనే బిల్లులు చెల్లించాలని, అదేవిధంగా ప్రతి పాఠశాలలో సర్వీస్ పర్సన్స్ను నియమించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.